ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయువ్యంగా పయనించి గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకి ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. ఇక శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలుపుతోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. అల్పపీడన ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతోంది. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద, అలాగే పాడుపడిన బిల్డింగ్స్ లో ప్రజలు ఉండకూడదంటూ ఆదేశాలిచ్చారు. అల్పపీడన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై ఉన్నాయి. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అన్ని ఆదేశాలు కూడా పూర్తి చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి రాజు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజు, వర్షాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని జలాశయాలు కూడా నిండు కుండలి తలపిస్తున్నాయి. మరోసారి అల్పపీడనం అంటూ ఉన్నారు. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? వరుసగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్పపీడనాలు, వాయుగుండాలు అయితే వేధిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో కంటిన్యూగా ఒక అల్పపీడనం ముగిసిన వెంటనే మరొక అల్పపీడనం ఏర్పడిన సందర్భాలు లేవు. కానీ వెంటనే ఈ అల్పపీడనాల ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచినటువంటి 3 రోజుల క్రితమే ఈ వాయుగుండం తీరం దాటినటువంటిది అయితే ఉంది. మళ్ళీ ఆ వర్షాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలు తేరుకునే లోపే మళ్ళీ ఇప్పుడు అల్పపీడనం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల మీదుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అటు దక్షిణ ఒరిస్సా, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి సముద్ర తీరంలో, అంటే సముద్ర తీరంలోనూ అదేవిధంగా సముద్ర లోపల కూడా భారీగా 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ ఆ వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వర్షాల ప్రభావంతో, ఈ అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచినటువంటి 2 నెలల కాలంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళి తిరిగి మళ్ళీ అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో వెనక్కి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి అనేక మంది చనిపోతున్నారు. పెద్ద పెద్ద చెట్లు దగ్గర కానీ శిథిలావస్థకు చేరినటువంటి భవనాల్లో ఖచ్చితంగా ఎవరు ఉండొద్దు, వర్షం కురిసినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా రేపటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, మొత్తానికి ఏపీకి మరో అల్పపీడన ప్రభావం పొంచి ఉంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే